హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. నేను మీ మనీని. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బీరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. బీరకాయ ముక్కల్ని ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బీరకాయలోకి మసాలా, ఆనియన్, టమాటో కొంచెం కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలాని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత ఇందులో కర్రీకి తగ్గట్టు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకుని ఇవి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుని వీటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బీరకాయ బాగా కుక్ అయింది. సాఫ్ట్గా కూడా కుక్ అయింది. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా బీరకాయకి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి బాగా మగ్గి ఉంటుంది. కర్రీనంతా ఒక్కసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని ఒక్కసారి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని మరో 10 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, కర్రీ బాగా కుక్ అయ్యింది. చివరిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుని కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకుని కర్రీ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని కర్రీ ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ బీరకాయ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ ఇడ్లీలోకి, చపాతీలోకి, పరోటాలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.